గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1045. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 187 పాయింట్స్ పెరిగి 79,595 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 24,167 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% పెరిగింది. నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చేసినటువంటి ఒక పోస్ట్ తోని నిన్న యుఎస్ మార్కెట్స్ అయితే బాగానే ప్రెషర్ ని ఫేస్ చేసే ఈయన ట్వీట్ చేశారంటే ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారిని ఉద్దేశిస్తూ యుఎస్ లోని ఫుడ్ ప్రైసులు తగ్గాయి, అన్ని ప్రైసులు కూడా కంట్రోల్లోనే ఉన్నాయి, ఈవెన్ ఇన్ఫ్లేషన్ అన్న పెద్ద కన్సర్న్ కూడా లేదు. ఇలాంటి కన్సర్న్స్ లేకపోయినా కూడా యుఎస్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించట్లేదని డైరెక్ట్ గా ఫెడ్ చైర్ జెరోమ్ పవెల్ గారి పేరుని అయితే మెన్షన్ చేయకుండా ఏమంటున్నారంటే మిస్టర్ టూ లేట్ అండ్ మేజర్ లూజర్, ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పటికీ కూడా తగ్గించట్లేదు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినట్లయితే ఎకానమీ కూడా మంచి పికప్ అవుతుందని. కాకపోతే జెరోమ్ పవెల్ అయితే జో బైడెన్ కి సపోర్ట్ చేసే విధంగా ఎలక్షన్ టైంలోని రేట్ కట్స్ చేసినా కూడా ఇప్పుడు రేట్ కట్స్ చేయకుండా కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి ట్వీట్ రావడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ అయితే ప్రెషర్ కి గురై యుఎస్ మార్కెట్స్ ప్రెషర్ కి గురైనా కూడా ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి కదా. దానికి రీజన్ ఆర్బీఐ లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా న్యూ నార్మ్స్ ఏవైతే నిన్న ఈవినింగ్ అనౌన్స్ చేసిందో దాంతోనే ఈ రోజు మన మార్కెట్ లోని ఆ ప్రెషర్ అయితే కనపడలేదు. నా ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి న్యూ నార్మ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా ఏం జరిగింది అన్నది మీకు అర్థం కావాలి. మనకి ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మీ అందరికీ గుర్తుండే ఉంటారు కదా. శక్తికాంత్ దాస్ గారు హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆయన టర్మ్ లోని ఆర్బీఐ రిలేటెడ్ గా చాలా మంచి చేంజెస్ తీసుకురావడం జరిగింది. కాకపోతే ఆయన టర్మ్ లో లాస్ట్ లో ఏం జరిగిందంటే ఆయన కొంతవరకు లిక్విడిటీని టైట్ చేయడం వల్ల బ్యాంక్స్ కొంత సఫర్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా లిక్విడిటీ మార్కెట్ లోని లేకపోవడం వల్ల మన ఎకానమీ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ అయితే కొంత పడింది. బట్ ఆయన ప్లేస్ లో కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్టింగ్ దగ్గర నుంచి మార్కెట్ లోని లిక్విడిటీని పంప్ చేయడానికి అని చెప్పి బ్యాంక్స్ దగ్గర కూడా ఎక్కువ లిక్విడిటీ ఉండేలాగా కొత్త స్టెప్స్ అయితే తీసుకుంటూ వస్తున్నారు కదా. అవి స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం, దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ కొత్త గవర్నర్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్స్ కి కూడా పాజిటివ్ అవుతుంది. ఈవెన్ దాని వల్ల మన మార్కెట్ లో లిక్విడిటీ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి అది ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ నిన్న నైట్ ఆర్బీఐ ఏం చేసిందంటే బ్యాంక్స్ లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా న్యూ నార్మ్స్ డ్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో ఆ డ్రాఫ్ట్ లోని కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే అవి ఇంప్లిమెంట్ అయ్యేది 2026 ఏప్రిల్ 1 నుంచి. బట్ ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ లోని చేంజెస్ ఏవైతే ఆర్బీఐ తీసుకొచ్చిందో దాని వల్ల బ్యాంక్స్ దగ్గర మరింత లిక్విడిటీ పెరుగుతుంది. సో బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ పెరిగింది అనుకోండి, జనరల్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కువ మందికి లోన్స్ అవి ఆఫర్ చేస్తాయి కదా. ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, బ్యాంక్ కి ఆ ఇష్యూ చేసినటువంటి లోన్స్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది కదా. దాని వల్ల ఓవరాల్ గా బ్యాంక్స్ బెనిఫిట్ పొందుతాయి. అండ్ అంతేకాకుండా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఓవరాల్ గా స్పెండింగ్ అన్నది చేస్తారు కదా. ఆ స్పెండింగ్ అనేది బాగా జరగడం ఎకానమీ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. సో ఆర్బీఐ దగ్గర నుంచి న్యూ ఎల్సీఆర్ నార్మ్స్ రిలేటెడ్ గా ఏవైతే కొన్ని చేంజెస్ చేశారో డ్రాఫ్ట్ లోని అది ఓవరాల్ గా బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ పెంచడం వల్ల బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. అండ్ దాని వల్ల ఎకానమీ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. కాబట్టి నేను యుఎస్ మార్కెట్స్ లోని ప్రెషర్ కనపడినా ఈ రోజు మన మార్కెట్ లోనైతే అంత ప్రెషర్ కనపడలేదు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని రీసెంట్ గానే అకౌంటింగ్ మిస్టేక్స్ జరగడంతో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ఆడిట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. దాని వల్ల నాకు బ్యాంక్ పైన అయితే బాగానే ఇంపాక్ట్ కూడా పడింది. ఇప్పుడు వీళ్ళ మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియోలోని మరొక 600 crores డిస్పెన్సరీ రిలేటెడ్ గా బ్యాంక్ కి కొన్ని అనుమానాలు ఉన్నట్లుగా దీంతో బ్యాంక్ అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ని కండక్ట్ చేసేందుకు గాను ఈవై ఆడిటర్స్ ని అపాయింట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఈవై ఆడిటర్స్ అంటే ఏంటంటే ఈవై ఆడిటింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన ఇండియాలోనే ఫోరెన్సిక్ ఆడిట్ ని కండక్ట్ చేయడంలో వీళ్ళ ఎక్స్పర్ట్స్. సో వీళ్ళని అపాయింట్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ ని కనుక కండక్ట్ చేసినట్లయితే ఈ బ్యాంక్ లో ఏవైనా తప్పులు జరిగాయంటే వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బుక్ లో ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే వీళ్ళు కనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళని అపాయింట్ చేసి బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ ని కండక్ట్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇండస్ఇండ్ బ్యాంక్ బుక్స్ లోని మరొకసారి ఇటువంటి తప్పులు జరిగాయని చెప్పి న్యూస్ బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో అయితే బాగానే ప్రెషర్ కనపడింది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా బ్యాంక్స్ లో మనకి ఫ్రాడ్స్ అవి జరుగుతున్నాయి అనుకోండి, అవి మనలాంటి వాళ్ళకి తెలిసేసరికి చాలా టైమే పడుతుంది. అవి తెలిసే టైంకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆ బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ప్రీవియస్ గా మనం ఎస్ బ్యాంక్ కేసులో ఇటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈవెన్ ఫైనాన్షియల్
ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే DHFL కేసు చూసినా సరే ఇలాంటి పరిస్థితి చూసాం. నో ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా ఇటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే వస్తున్నాయో దాంతో ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కన్సర్న్స్ అయితే క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. కాకపోతే ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు. వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి EY ఆడిట్స్ ని అపాయింట్ చేసినట్లుగా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో ఆ న్యూస్ కరెక్ట్ కాదని వీళ్ళ బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంటే ఈ MFI బిజినెస్ లో ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటిని ఎగ్జామిన్ చేసేందుకు గాను వీళ్ళ MFI బిజినెస్ లోని రివ్యూ ని కండక్ట్ చేస్తున్నామని వీళ్ళ EY ఆడిటర్స్ అయితే అపాయింట్ చేయలేదని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు ఫారెన్సిక్ ఆడిట్ అయితే కండక్ట్ చేయట్లేదు కానీ వీళ్ళ బ్యాంక్ ఇంటర్నల్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ MFI బిజినెస్ లోని ఆడిట్ ని కండక్ట్ చేస్తుంది కదా, దీనిలో ఏం బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ ఫస్ట్ టైం 1 lakh రూపీస్ అయితే క్రాస్ చేసింది. లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ లోని మ్యాసివ్ రన్ అప్ చూసాం. దట్టు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి గ్లోబల్ ఎకానమీస్ లోని అన్సర్టనిటీ బాగా పెరిగిపోవడంతో ఈక్విటీ మార్కెట్స్ లోనైతే చాలా వాలటిలిటీ కనబడుతున్నది కదా. సో ఇటువంటి టైంలో ఏం జరుగుతుంది, జనరల్లీ మనీ రిస్క్ అసెట్స్ నుంచి సేఫర్ అసెట్స్ సైడ్ ఎక్కువగా మూవ్ అవుతుంటుంది. దాంతోనే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి గోల్డ్ ప్రైస్ లో అయితే ఇంకా ఎక్కువ ర్యాలీ చూసాం. అలా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి గోల్డ్ ప్రైస్ పెరిగిందా అంటే లేదు, లాస్ట్ 1 year నుంచి కూడా గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్ అప్ కనపడింది. సో గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతున్నప్పుడు జనరల్లీ చాలా మందికి ఏముంటుంది, అయ్యో గోల్డ్ ర్యాలీ అయిపోతుంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఆపర్చునిటీని మిస్ అయిపోతామేమో అని చెప్పి కొంతమంది కంగారు పడుతుంటారు. సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ మీరు చూసారనుకోండి, గోల్డ్ ప్రైస్ జనరల్లీ ఇంత ఎప్పుడైనా పెరిగిందా ప్రీవియస్ గా అంటే రీసెంట్ గా చూసినట్లయితే మరీ ఇంత రన్ అప్ ఎప్పుడు కూడా కనపడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కొంత అన్సర్టైన్ కండిషన్స్ తో అయితే షార్ట్ టర్మ్ లోనే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా. సో ఇంతలా పెరిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి గోల్డ్ ప్రైస్ మళ్ళీ అదే రేంజ్ లో పెరుగుతుందని ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ పెరగదని కాదు, పెరగచ్చు. కాకపోతే షార్ట్ టర్మ్ లోనైతే మరీ అంత ర్యాలీ అయితే కనపడకపోవచ్చు. ఒకవేళ గోల్డ్ రిలేటెడ్ గా మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారంటే, గోల్డ్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మన ఛానల్లో 1 month బిఫోర్ గోల్డ్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. అంటే గోల్డ్ ప్రైస్ ఇక్కడ నుంచి 1,25,000 టచ్ అవుతుందని చెప్పి కొంత న్యూస్ సర్క్యులేట్ అయ్యేసరికి దాని రిలేటెడ్ గా మా వ్యూని షేర్ చేస్తూ ఒక డీటెయిల్ వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్లయితే ఈ రోజు డైలీ మనిషి ఎండ్ కార్డులు అయితే ఆ వీడియోని ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. చూసినట్లయితే గోల్డ్ రిలేటెడ్ గా మీకు క్లియర్ కట్ గా ఒక వ్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనందరం కూడా జనరల్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువగా అలవాటు పడిపోయాం కదా. స్టిల్ ఎంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి అలవాటు పడినా కూడా మనలో కొంతమంది దగ్గర అయినా సరే నోట్స్ ఉంటాయి కదా. ఈ నోట్స్ లోని 500 రూపీస్ నోట్, ఇప్పుడు మన హైయెస్ట్ నోట్ అదే కదా. సో ఈ 500 నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో ఒకసారి ఆ నోట్ రియలా కాదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 500 నోట్స్ రిలేటెడ్ గా ఒక అలర్ట్ అయితే ఇష్యూ చేసింది. మన దగ్గర సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ 500 రూపీస్ నోట్లలోని కొన్ని ఫేక్ నోట్స్ కూడా చలామణి అవుతున్నాయని చెప్పి వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇష్యూ చేసింది. ఈవెన్ రీటైలర్స్ మీ దగ్గరికి కూడా ఈ దొంగ నోట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి 500 రూపీస్ నోట్ ఒరిజినల్ ఫేక్ ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉన్నది, దాని గురించి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. జనరల్లీ ఒరిజినల్ నోట్, ఫేక్ నోట్ రెండు పక్క పక్కన పెట్టి చూసినట్లయితే క్వాలిటీ అది సేమ్ క్వాలిటీతో ఉండడం వల్ల గుర్తుపట్టడం చాలా కష్టం. ఒక్కోసారి మనం అది ఫేక్ నోట్ ను కూడా ఒరిజినల్ నోట్ అని చెప్పి తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నదని. కాకపోతే ఫేక్ నోట్ పైన మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ లోనైతే ఎర్రర్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ స్పెల్లింగ్ ఉన్నది కదా, ఈ రిజర్వ్ స్పెల్లింగ్ ఏంటి RESCRVE కదా. కానీ ఫేక్ నోట్ లోని ఈ రిజర్వ్ స్పెల్లింగ్ RSERVE అని ఉన్నది. అంటే ఫస్ట్ ఆర్ పక్కన ఈ రావాలి కదా, ఆ ఈ అయితే ముద్రించబడలేదు. సో దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది. కాబట్టి ఒకసారి ఆ నోట్ పైన ఈ స్పెల్లింగ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ గానీ ఉన్నదనుకోండి అది ఒరిజినల్ నోట్ కాదు, ఫేక్ నోట్. సో ఆ నోట్ నైతే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఒకవేళ ఎవరి దగ్గర ఫేక్ నోట్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, దానికి కంగారు పడవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ ఫేక్ నోట్ ని తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ లోని సబ్మిట్ చేసి ఇష్యూని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ బ్యాంక్స్ కు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మెసేజ్ వెళ్ళి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫేక్ నోట్ వచ్చినట్లయితే వెంటనే బ్యాంక్
బ్యాంక్ కి తీసుకెళ్లి ఆ నోట్ ని బ్యాంక్ లో ఇచ్చి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా ఏటీఎం లోంచి మీకు వస్తున్నటువంటి నోట్లలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఒరిజినల్ నోట్స్ ఉన్నాయి, ఫేక్ నోట్స్ ఉన్నాయని. ఫేక్ నోట్స్ వచ్చినట్లయితే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అయితే సంప్రదించడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా చాలా మందికి ఈ న్యూస్ రిలేటెడ్ గా అవేర్నెస్ అయితే ఉండదు కదా, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మహారాష్ట్రలోని వీళ్ళ సేల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టోర్స్ కి ట్రేడ్ సర్టిఫికేట్స్ లేవని చెప్పి వీళ్ళ పైన మహారాష్ట్ర ఆర్టీఓ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేసినట్టుగా ప్రీవియస్ గానే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. సో ఈ స్టోర్స్ లో ఏవైతే స్టోర్స్ కి ట్రేడ్ సర్టిఫికేషన్స్ లేవో వాటిలోని 121 స్టోర్స్ ని క్లోజ్ చేయాలని చెప్పి మహారాష్ట్ర ఆర్టీఓ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళని ఆదేశించినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఇంకా ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. కానీ ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ న్యూస్ కి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము మహారాష్ట్ర అథారిటీస్ తోని క్లోజ్ గా వర్క్ చేస్తున్నాం, ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసుకుంటామని వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. బట్ చూడాలి వీళ్ళు మహారాష్ట్ర ఆర్టీఓతో ఒకవేళ డిస్కషన్స్ జరిపి ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నట్లయితే ఓకే. అలా కాకుండా మహారాష్ట్రలో వీళ్ళకి ఉన్నటువంటి 121 స్టోర్స్ ని వీళ్ళు షట్ డౌన్ చేసుకోవాల్సి కనుక వచ్చినట్లయితే దానివల్ల వీళ్ళ ఓవరాల్ సేల్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని స్టీల్ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దానికి రీజన్ వేరియస్ అదర్ కంట్రీస్ ఎస్పెషల్లీ చైనా నుంచి మన కంట్రీలోని స్టీల్ డంపింగ్ అయితే చాలా చీప్ గా జరుగుతున్నది కదా. దానివల్ల ఓవరాల్ మన ఇండస్ట్రీ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ స్టీల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ చైనా దగ్గర నుంచి ఏదైతే డంపింగ్ జరుగుతుందో దానిపైన అడిషనల్ డ్యూటీస్ ని విధించాలని చెప్పి పలుమార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఫైనలీ దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ప్రోబ్ కండక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హాట్ రోల్డ్ కాయిల్స్, షీట్స్ అండ్ ప్లేట్స్ తో పాటు మరికొన్ని అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో చైనా నుంచి వాటిపైన 12% డ్యూటీని అయితే విధించడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ అడిషనల్ డ్యూటీని విధించడం వలన చైనా నుంచి మన కంట్రీలోకి ఏదైతే చీప్ స్టీల్ డంపింగ్ జరుగుతున్నదో ఆ స్టీల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా మన స్టీల్ సెక్రటరీ కూడా రెస్పాండ్ అవుతూ ఈ డీజీఆర్ ప్రోబ్ ఏదైతే జరుగుతున్నదో దాని యొక్క ఫైనల్ ఫైండింగ్స్ అయితే 2025 ఆగస్ట్ కల్లా వస్తాయని, ఫర్దర్ గా కూడా డీజీటీఆర్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టీల్ ఇండస్ట్రీలోని కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత డీజీటీఆర్ దగ్గర నుంచి ఏవైతే ఫైనల్ రికమెండేషన్స్ వస్తాయో దాన్ని చూసుకుని గవర్నమెంట్ అయితే ఫైనల్ డిసిషన్ తీసుకుంటుందని, ఓవరాల్ గా మన ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీని బెనిఫిట్ పొందేలాగా గవర్నమెంట్ ఫర్దర్ గా కూడా స్టెప్స్ తీసుకోబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ డీజీటీఆర్ వాళ్ళు ప్రోబ్ కండక్ట్ చేసి అడిషనల్ డ్యూటీస్ ని విధిస్తామని చెప్పి ఫ్యూచర్ లో ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి అది ఫర్దర్ గా మన ఇండియన్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏసీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అనేటువంటి వోల్టాస్, బ్లూ స్టార్ అండ్ హెవెల్స్ లాంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ప్రెసెంట్ మన కంట్రీలోని హీట్ వేవ్ అయితే బాగానే పెరుగుతున్నది కదా. ఫర్దర్ గా కూడా ఈ హీట్ వేవ్ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో జనరల్ ఏమవుతుంది, ఏసీ సేల్స్ అయితే పెరుగుతుంది కదా. ఆ డిమాండ్ మీట్ అవ్వాలంటే దానికి తగినంత సప్లైస్ ఉండాలి కదా. సో ఆ సప్లై షార్టేజ్ ఏర్పడకుండా ఉండేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏసీ అండ్ ఏసీ కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ లోని బిఏఎస్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మ్స్ ని కొంత ఈజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం ఎక్కువగా ఏసీ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఈ బిఏఎస్ నార్మ్స్ బాగా స్ట్రిక్ట్ గా ఉన్నాయనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కాంపోనెంట్స్ అవైలబిలిటీ తగ్గినట్లయితే మ్యానుఫాక్చరింగ్ కూడా కొంత తగ్గచ్చు. మ్యానుఫాక్చరింగ్ తగ్గిందనుకోండి, ఏదైతే డిమాండ్ ఉన్నదో దానికి తగినంత మనం సప్లైస్ చేయలేకపోయేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు గాను గవర్నమెంట్ ఈ బిఏఎస్ నార్మ్స్ అయితే ఈజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇది సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. త్వరలోనే దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ ఈ బిఏఎస్ నార్మ్స్ ని ఈజ్ చేసినట్లయితే అది ఏసీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించింది కదా. ఈ టారిఫ్స్ మనం చూసినట్లయితే మన ఇండియా పైన కన్నా అదర్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో వేరియస్ కంపెనీస్ కి అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని అక్కడి నుంచి మన ఇండియాకి షిఫ్ట్ చేసినట్లయితే దానివల్ల ఈ కంపెనీస్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది కదా. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ యుఎస్ ఈ ట్రేడ్ వార్ కనుక కంటిన్యూ చేసింది అనుకోండి ఆ కంట్రీస్ తోని, దానివల్ల ఆ కంపెనీస్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ కంపెనీస్ మన ఇండియాకి వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ని షిఫ్ట్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా దీనిలో భాగంగానే ఇప్పుడు ఆల్ఫాబెట్ వాళ్ళు వాళ్ళ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ ఏదైతే వియత్నాం లో ఉన్నదో అది వియత్నాం నుంచి మన ఇండియాకి షిఫ్ట్ చేయడానికి చూస్తున్నదని, దీనికి గాను డిక్సన్ టెక్నాలజీస్ అండ్ ఫాక్స్కాన్ ఈ రెండు కంపెనీస్ తో కూడా ఆల్ఫాబెట్ వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యి మన ఇండియాలోని ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఏమైనా హబ్ నది సెటప్ చేశారనుకోండి అది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దాంతో ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి 360 వ్యామ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ 360 వ్యామ్ వాళ్ళు స్విట్జర్లాండ్ కి చెందిన వెల్త్ మేనేజ్మెంట్ అండ్ యూనివర్సల్ బ్యాంకింగ్ ఫర్మ్ అయిన యూబీఎస్ వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా
భాగంగా ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో బోత్ కంపెనీస్ ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళ ఇండివిజువల్ క్లయింట్స్ అండ్ బోత్ ఇన్స్టిట్యూషన్ క్లయింట్స్ కి అయితే వీళ్ళు ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా అసెట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పొటెన్షియల్ ఆపర్చునిటీస్ ని కూడా ఈ కొలాబరేషన్ ద్వారా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి కూడా వీళ్ళ మేనేజ్మెంట్స్ అయితే షేర్ చేస్తున్నాయి. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా 361 WAM వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా యూబీఎస్ వాళ్ళ ఇండియన్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ని ఎక్వైర్ చేయబోతున్నట్లయితే యూబీఎస్ వాళ్ళు 361 WAM లోని వారెన్స్ పర్చేస్ ద్వారా 4.95% స్టేక్ ని ఎక్వైర్ చేయనున్నారు. సో బోత్ కంపెనీస్ కొలాబరేషన్ ద్వారా ఓవరాల్ గా గ్లోబల్లీ వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దట్టు యూబీఎస్ లాంటి స్ట్రాంగ్ కంపెనీతోనే వీళ్ళు కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఇది 361 WAM వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళతోనే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా టీసీఎస్ వాళ్ళు ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ కస్టమర్స్ కి హై పెర్ఫార్మెన్స్ ట్రేడింగ్ సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేసేందుకు గాను ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ యొక్క రీటైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా టీసీఎస్ వాళ్ళతోని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏదైతే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జూపిటర్ వేగన్స్ వాళ్ళకి చెందినటువంటి జబల్పూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని లాస్ట్ 15 to 20 డేస్ నుంచి కొన్ని అన్అవైలబుల్ సర్కమ్స్టెన్సెస్ కారణంగా క్లోజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ప్లాన్ ని తిరిగి ఆపరేట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు అన్ని మెజర్స్ కూడా తీసుకుంటున్నామని త్వరలోనే అంటే ఒక షార్ట్ స్పాన్ లోనే ఈ ప్లాంట్ ని తిరిగి ఆపరేషన్ లోకి తీసుకొస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం చూసినట్లయితే 20 డేస్ నుంచి ఈ ప్లాంట్ షట్ డౌన్ అయి ఉన్నది. ఇంకెన్ని రోజుల్లో ఈ ప్లాంట్ ను ఓపెన్ చేస్తారో చూడాలి. సో ఈ ప్లాంట్ ఎప్పటి వరకు అయితే షట్ డౌన్ అయి ఉంటుందో దానివల్ల ఈ ప్లాంట్ లో ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది కాబట్టి దానివల్ల వీళ్ళ ఓవరాల్ ప్రొడక్షన్ పైన అయితే ఇంపాక్ట్ పడనున్నది. సో ఇది మనం జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డబ్ల్యూఏసీ బ్లాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి స్టార్ బిగ్ బ్లాక్ బిల్డింగ్స్ మెటీరియల్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాన్సన్ట్రేటెడ్ ప్లాంట్ ని సెటప్ చేసుకునేందుకు గాను ప్రీవియస్ గానే ఒక ల్యాండ్ ని కూడా వీళ్ళు ఎక్వైర్ చేశారు. కాకపోతే ఆ ల్యాండ్ లోని వీళ్ళు ప్లాంట్ ని సెటప్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి టౌన్షిప్ ప్లానింగ్ క్లియరెన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, గ్రామ పంచాయతీ అప్రూవల్స్ తో పాటుగా నాన్ అగ్రికల్చర్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకున్నామని ఈ అప్రూవల్స్ రావడంతోనే వీళ్ళు ఎక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లో ప్లాంట్ సెటప్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్లాంట్ సెటప్ ప్రాసెస్ ముందుకు వెళ్లి ప్లాంట్ సెటప్ గనక కంప్లీట్ అయింది అనుకోండి, ఓవరాల్ గా వీటి రిలేటెడ్ గా ఏదైతే మార్కెట్ లో డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళకి ఆల్రెడీ తునీస్ ఎయిర్ వాళ్ళతోని ప్రీవియస్ గానే పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ని తునీస్ ఎయిర్ వాళ్ళకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా తునీస్ ఎయిర్ వాళ్ళు రెవెన్యూ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, ఆప్టిమైజ్ ఫేర్స్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ అయ్యాయని, దీంతో ఈ తునీస్ ఎయిర్ వాళ్ళు రేట్ గెయిన్ వాళ్ళతో ఉన్నటువంటి ఈ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ని మరో 3 years పాటు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్స్ కంపెనీ ఆఫర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ తో కంప్లీట్ గా సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడే కదా వాళ్ళ పార్ట్నర్షిప్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇలా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ కూడా ఎక్స్టెండ్ అవడం అన్నది ఒక కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెలివరీ వాళ్ళతోని గ్లోబల్ పెట్ కేర్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేయర్ అయినటువంటి మార్స్ పెట్ కేర్ వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ మార్స్ పెట్ కేర్ వాళ్ళకి డెలివరీ వాళ్ళు వాళ్ళ ఏఏ పవర్ ట్రాన్స్పోర్ట్ వన్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. దాని ద్వారా మార్స్ పెట్ కేర్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి బెటర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా డెలివరీ వాళ్ళతో వేరియస్ కంపెనీస్ వచ్చి ఏదైతే కొలాబరేషన్స్ అనౌన్స్ చేస్తున్నాయో ఇది లాంగ్ టర్మ్ లోని డెలివరీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. April 10th రోజున వీళ్ళపైన ఒక సైబర్ అటాక్ జరిగింది. సైబర్ అటాక్ జరగడం వల్ల ఏమైందంటే వీళ్ళ మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ ఇవన్నిటిని కూడా వీళ్ళు కంప్లీట్గా ఆపేశారు. సో అవి ఆపకపోతే ఆ టైంలో అంటే ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేయాలని ఇవన్నీ కూడా టఫ్ అవుతుంది కదా మళ్ళీ ఈ సైబర్ అటాక్ వలన. సో దాంతో ఈ వెబ్సైట్స్ అవి ఆపేసి దాని రిలేటెడ్గా రెక్టిఫికేషన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయడం ప్రారంభించారు. సో దీంతోనే లాస్ట్ 1 weekలో చూసినట్లయితే ఈవెన్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మన వ్యూవర్స్లో చాలామంది నిప్పాన్ ఏఎంసీ యాప్ అది సరిగ్గా పని చేయట్లేదని చెప్పి అడుగుతున్నారు. దానికి రీజన్ అయితే ఈ సైబర్ అటాక్ జరగడమే. సో దీని రిలేటెడ్గా అన్ని రెక్టిఫికేషన్స్ తీసుకున్నాక ఇప్పుడు తిరిగి వీళ్ళ వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ తిరిగి వర్కింగ్లోకి వచ్చేసాయని, సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పి
చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఒకవేళ అంటే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేసినట్లయితే వీళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేసేసారు కాబట్టి మీరు తిరిగి మొబైల్ అప్లికేషన్ అయితే కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ని రన్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్లోని వీళ్ళ కొత్త క్యాన్సర్ కేర్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీన్ని గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన భూపేంద్ర పటేల్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ కొత్త క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఏదైతే ఓపెన్ చేశారో ఇది 217 బెడెడ్ కెపాసిటీతో ఉన్నదని అండ్ దీనిలోని అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే అందించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసినట్లయితే మన కంట్రీలోని క్యాన్సర్ పేషెంట్స్ అయితే బాగా పెరిగిపోతున్నారు కదా. ఈ క్యాన్సర్ పేషెంట్స్ కంట్రీ వైడ్ పెరిగిపోవడంతో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దాని ద్వారా ఆ ఆపర్చునిటీని అంటే మోర్ క్యాన్సర్ కేర్ పేషెంట్స్కి వీళ్ళు సర్వీసెస్ని ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్యుఎల్ వాళ్ళు వాళ్ళ హోమ్ కేర్ బ్యూటీ కేర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా ఇదే సెగ్మెంట్లో బిజినెస్ని ఆపరేట్ చేసేటువంటి మినిమలిస్టులు మెజారిటీ స్టేక్ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్గానే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ మినిమలిస్ట్లో హెచ్యుఎల్ వాళ్ళు 90.5% స్టేక్ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో మినిమలిస్ట్లోని మెజారిటీ స్టేక్ని అయితే వీళ్ళు అక్వైర్ చేసేసారు కాబట్టి మినిమలిస్ట్ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ బ్రాండ్స్ అన్ని కూడా హెచ్యుఎల్కి వచ్చి యాడ్ అవుతాయి. సో దీని ద్వారా హెచ్యుఎల్ వాళ్ళకి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి కాబట్టి ఇది హెచ్యుఎల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా మోటార్స్ వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు టాటా మోటార్స్ కోసం 131 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ దీనిలోని జనరేట్ అయ్యేటువంటి పవర్ ని టాటా మోటార్స్ వాళ్ళకి చెందినటువంటి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని యూజ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రాజ్రతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ కమింగ్ టు దిస్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 20 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 9 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళు టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ బ్లాక్ వైర్ కెపాసిటీకి వాల్యూ యాడ్ చేసేందుకు గాను న్యూ ప్రొడక్ట్ లైన్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టుగా దీనికి మంచి పొటెన్షియల్ ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. టోటల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి 50 crores అయితే వీళ్ళు స్పెండ్ చేయనున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ప్రెసెంట్ యుఎస్ చైనా పైన ఏదైతే టారిఫ్స్ విధిస్తుందో దీని వలన రాజ్రతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళే డైరెక్ట్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే చైనా వీళ్ళకి సెగ్మెంట్ లోని డైరెక్ట్ కాంపిటేటర్. సో దీని వల్ల వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్ దొరుకుతున్నదని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ వార్నింగ్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేస్తామని అండ్ మార్జిన్స్ కూడా అరౌండ్ 14% వరకు మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ క్వార్టర్ నెంబర్స్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో పాటు ఇప్పుడు యుఎస్ చైనా పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 26 లో వీళ్ళకి మంచి బెనిఫిట్ దొరుకుతుందని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సెయింట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ క్వార్టర్ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 10 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 31 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా బాటమ్ లైన్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దీంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే టాప్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించింది కదా, దీని రిలేటెడ్ గా కూడా వీళ్ళ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా డీటెయిల్స్ ని షేర్ చేశారు. యుఎస్ అండ్ చైనా పైన ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరుగుతున్నది కదా, దీని వల్ల చాలా ఓఈఎంస్ చైనా మీద ఉన్నటువంటి వాళ్ళ డిపెండెన్సీని తగ్గించుకుని డీ రిస్కింగ్ చేసేందుకు గాను సిద్ధం అయ్యాయని, దీనివల్ల ఓవరాల్ గా మన ఇండియన్ కంపెనీస్ కి అయితే మంచి బెనిఫిట్ దొరకబోతున్నట్లుగా, దాంతో పాటుగా వీళ్ళకి యుఎస్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా టారిఫ్స్ అయితే అవాయిడ్ చేయొచ్చని, దీంతో పాటు ఇలా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఇక్కడ కాస్ట్ తక్కువకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి కీ కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీస్ ని మన ఇండియన్ కంపెనీస్ నుంచే వేరియస్ యుఎస్ ఓఈఎంస్ కూడా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే మన ఇండియా పైన విధించినటువంటి
విధించినటువంటి టారిఫ్స్ అదర్ కంట్రీస్ తో విధించినటువంటి టారిఫ్స్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నాయి కదా, దానివల్ల ఇండియా మేజర్ బెనిఫిట్ పొందుతుందని కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ వలన సెయింట్ డిఎల్ఎం వాళ్ళైతే లాభపడబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిఫెన్స్ సెగ్మెంట్ కంట్రిబ్యూషన్ లో అయితే బాగానే డ్రాప్ కనిపిస్తుంది. దానిలో రీజన్ వీళ్ళ టాప్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి తక్కువ రెవెన్యూస్ జనరేట్ అయ్యాయని, దాంతోనే డిఫెన్స్ సెగ్మెంట్ లోని ఈ డ్రాప్ కనపడుతున్నదని. బట్ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 53% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ స్టేటస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సెయింట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అనంత్ రాజ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 84 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 110 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 118 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ నేను ఈవినింగ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో డ్రాప్ కనపడుతున్నది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ కూడా తగ్గాయి. కానీ ఈ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి వీళ్ళ మెటీరియల్ కాస్ట్ అయితే సబ్స్టాన్షియల్లీ తగ్గింది. ఈ మెటీరియల్ కాస్ట్ ఇంతలా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా వీళ్ళ ఎబిటా లోని ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా కూడా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ హెవెల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 446 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 277 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 517 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.